నిహారిక అంటే నువ్వేనా? ఎస్, శ్రీకర్ గారికి కాబోయే భార్యని. మీ అందరితో తర్వాత మాట్లాడతాను. ముందు పెద్దవాళ్లతో మాట్లాడాలి. ఆంటీ, అంకుల్, రే శ్రీకర్, త్వరగా బయటికి రండి. నువ్వు ఎవరితో మాట్లాడినా సమాధానం ఒకటే వస్తుంది. ప్రశ్నించే మనిషిని బట్టి సమాధానం మారుతుంది. చూస్తూ ఉండు. మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు? నిజాన్ని మీరు గుర్తించడం లేదు. ఆ నిజం గురించి తెలిసిన మనిషి చెప్తేనన్నా నమ్ముతారని ఆశతో వచ్చాను. అవని ఎంత మోసం చేసిందో తెలుసుకునే వచ్చావా? లేదంటే ఏదో చెప్తే నమ్మేసి వచ్చేసావా? వచ్చింది ఎవరో కాదు శ్రీకర్, నీ బెస్ట్ ఫ్రెండ్ మురళి. చాలాసార్లు పేరు విన్నాను. మురళి అంటే ఇతనేనా? నువ్వు నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి ఇంత కూల్గా ఉన్నావురా. అదే నువ్వు గతం మర్చిపోకపోయి ఉంటే ఇలా ఉండేవాడివి కాదు శ్రీకర్. ఎందుకు? ఎందుకా? అవనికి నీ వల్ల ఇంత అన్యాయం జరిగినందుకు నీ సంగతి తేల్చేవాణ్ణి. నేను అన్యాయం చేయటం ఏంటి? అవనీనే మమ్మల్ని మోసం చేసింది. మోసం చేసింది అవని కాదురా, ఫూల్. నిజాన్ని ముందే చెప్పకుండా ఆడపిల్లని నానా కష్టాలు పెట్టింది నువ్వు. ఆ రోజు నా చెల్లెలు అడ్డుపడకపోయి ఉంటే అవని జాతకం గురించి మీ అమ్మా నాన్నలకు తెలిసిన రోజునే మీ పెళ్లి గురించి చెప్పేసుండేవాణ్ణి. అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు నీతో ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదులే. ఆంటీ, అంకుల్, జరిగిన దానికి ముందుగా నేను మీకు సారీ చెప్తున్నాను. అప్పుడున్న పరిస్థితులను బట్టి శ్రీకర్ నిజాన్ని దాచాడే గాని మేము నిజాన్ని దాచాలి అని అనుకోలేదు. అవని జరిగిందంతా చెప్పింది, అలాగే అవని చెప్పిందంతా నిజం. అనుకోని పరిస్థితుల్లో చెన్నైలో వీళ్ల పెళ్లి జరగటం నిజం. అవని గురించి మీరు తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. అత్తయ్య గారు, మామయ్య గారు ఎందుకంత షాక్ అయ్యారు? ఏముంది అందులో? ఈ ట్విస్ట్ ఏంటి? దీని ప్రకారం శ్రీకర్కి నిహారికకి పెళ్ళైపోయినట్టే కదా? అంతేగా మరి. నాకు మెంటలెక్కుతోంది. మీ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ఇది అబద్ధం. మరి మీరు తెచ్చింది నిజమా? అత్తయ్య, ఈ సర్టిఫికెట్ ని మీరు నమ్మకండి. ఇదంతా మోసం. మోసం చేసింది, మోసం చేస్తున్నది నువ్వు అవని. మీ ఇద్దరికి పెళ్ళైనట్టు ఈ సర్టిఫికెట్ ఏంటమ్మా? మీ ఇద్దరికి పెళ్లి జరగలేదు కదా, మరి సర్టిఫికెట్ ఎలా వచ్చింది? డబ్బులు పడేస్తే ఇలాంటి దొంగ సర్టిఫికెట్లు వందలు వందలు రెడీ అవుతాయి మామయ్య గారు. పాస్పోర్ట్లు, లైసెన్స్లు, ఐడి కార్డ్స్ ఒక్కటేంటి ఏమైనా మార్కెట్లో చాలా సులువుగా దొరికిపోతాయి. ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ సృష్టించుకోవడం పెద్ద సమస్య కాదు.
అంటే అవని ఆ రకంగా చేయించిందా? అంతే కదా మరి. అవనికి అంత అవసరం లేదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. రే శ్రీకర్, ఇంత జరుగుతున్నా, ఇన్ని విషయాలు బయటపడుతున్నా అవని నీ భార్య అన్న సంగతి నీకు గుర్తు రావట్లేదా? బాగా గుర్తుకు తెచ్చుకోరా. మన అవని అన్యాయం అయిపోతుందిరా. నాకేమీ గుర్తు రావటం లేదు. నేను అవనిని పెళ్లి చేసుకోలేదు. అవని ఏదో రోజున ఇలాంటి స్థితికి కూడా దిగజారిపోతుందని నేను ముందే ఊహించాను అత్తయ్య గారు. అందుకే ఇలాంటిది ఒకటి రెడీ చేయించి పెట్టుకున్నాను. అవని, నువ్వు ఆ సుజాత అందరూ కలిసి మా ముందు నాటకాలాడారు. ఇక మీ ముగ్గురిని నమ్మే పరిస్థితి లేదు. ఇలాంటి దొంగ సర్టిఫికెట్లని పొరపాటును కూడా నమ్మం. అత్తయ్య, అడుగు ముందుకు వేయకు. వేదవతి గారు, అవని జీవితానికి అది చాలా విలువైంది. ఇక నువ్వేం మాట్లాడుకో. ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలతో రాకండి. ఇద్దరు బయటికి నడవండి. ఎంతో అభిమానంగా చూసుకున్నాం నిన్ను. ఇంత దారుణాలకు సిద్ధపడతావని మేము అనుకోలేదు. ఇంకొకసారి నువ్వు గాని నీ వెనుక ఇలాంటి వారిని గాని తీసుకొచ్చావంటే నేను ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. ముందు బయటికి నడవండి. మరో 2 రోజుల్లో మా పెళ్ళుంది. ఈలోగా ఇలాంటివేవో చేసి మా పెళ్లిని అడ్డుకోవాలని చూసావంటే మాత్రం మర్యాదగా ఉండదు. బయటికి నడవండి. అమ్మో, బయటకి అమాయకంగా కనపడే అవని ఇంత టాలెంటెడ్ పర్సనా? అందుకే అంటారు వసంత, అమాయకంగా కనిపించే వాళ్ళని నమ్మొద్దు అని. మురళి గారు, ఇక తమరు మీ చెల్లె నా కోసం వాళ్ళతో గొడవ పడ్డావు. నీ ప్రయత్నం నువ్వు చేశావు. తోడబుట్టిన అన్నలే ఈ రోజుల్లో వారి స్వార్థాలు వారు చూసుకుంటున్నారు. నీలా ఎవరు ఆలోచించగలరన్నయ్యా? మీరేం బాధపడకండి. మరి ఆ పెళ్లిని ఎలా ఆపగలుగుతావమ్మా? చివరి నిమిషం వరకు నా ప్రయత్నం నేను చేస్తాను అన్నయ్య. నా బావని నేను రక్షించుకోవడానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల్లోనూ పోరాడతాను. నీది న్యాయ పోరాటం. ధర్మమే చివరికి గెలుస్తుందని, అధర్మం అంతం అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మంచివారికి మధ్యలో కొన్ని పరీక్షలుంటాయి. ఆ పరీక్షలను నువ్వు దాటాలి. నీకంతా మంచే జరుగుతుంది. అక్క నీ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్దాం పద. నేను వెళ్తాను, మీరు బయలుదేరండి అన్నయ్య. అది కాదమ్మా, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదన్నయ్య, నేను వెళ్తాను. సరేనమ్మా, జాగ్రత్త. ఇద్దరు వచ్చి పక్కపక్కన కూర్చోండి.
మీరిద్దరూ పెళ్లిపీటల మీద ఇలా పక్కపక్కన కూర్చునే సమయం దగ్గరికొచ్చేసింది. ఎల్లుండే మీ పెళ్లి. ఘట్టమనేని వారి వంశంలోకి వేదవతి గారిలాంటి జాతకం కలిగిన కోడలు ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్న క్షణాలు సమీపించాయి. మీ పెళ్లి గ్రాండ్గానే జరిపిస్తారు. కాకపోతే మనం ఇంతకు ముందనుకున్నట్టు పెళ్లికి వేల సంఖ్యలో మన బంధువుల్ని గాని మనకి పరిచయం ఉన్న వాళ్ళని గాని పిలవట్లేదు. ఎందుకత్తయ్యా? అవని వలన ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉందమ్మా. పెళ్లి విషయంలో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. రేపు అందరి ముందు అలాంటిది ఏదైనా జరిగితే మన కుటుంబం పరువు పోతుందమ్మా. నాకు ఈ పెళ్లి మీద చాలా ఆశలున్నాయి, చాలా కలలున్నాయి. లైవ్ టెలికాస్ట్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. బంధువులు తక్కువగా ఉంటారన్నాను గాని ఏర్పాట్లన్నీ ఘనంగానే ఉంటాయమ్మా. కావాలంటే పెళ్లి తర్వాత రిసెప్షన్ పెట్టుకుని అందర్నీ పిలుచుకుందాం. సరే అత్తయ్య గారు, మీరు మా మంచి కోసమే చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పినట్టే చేద్దాం. రాదా? చెప్పు నాన్న. నువ్వు పెద్దిరాజు పెళ్లి పనుల్లో ఏ లోటు రాకుండా చూసుకోండి. అలాగే నాన్న. మీరేం టెన్షన్ పడకండి మావయ్య గారు. అటు 7 తరాల్లో జరగలేదు, ఇటు 7 తరాల్లో జరగబోదు అన్నట్టుగా జరిపిస్తాం. ఈ విషయం చెప్పాలనే పిలిచాం. నిహారికలో అప్పుడే సిగ్గు మొదలైంది. ఇప్పుడే పెళ్లి కూతురైపోయింది. ఆ, నువ్వు కూడా సిగ్గుపడుతున్నావా నిహారిక? ఎందుకు పడదు? నిహారిక ఆడపిల్ల కాదా ఏంటి? ఆ, అలాంటిదేలే. పెద్దిరాజు గారు, ఆ? ఫన్ను నిహారిక, ఫన్ను. ఇక అందరూ నిద్రపోండి. నిహారిక, ఏంటి శ్రీకర్ గారు? ఐఎమ్ సో లక్కీ. ఎందుకు శ్రీకర్ గారు? మా వంశాచారాన్ని ముందుకు తీసుకెళ్లబోయే అదృష్ట జాతకురాలు దొరికినందుకు. మీ కుటుంబానికి కోడల్ని, మీకు భార్యని కావడం నా అదృష్టం. ఎవరి గురించి ఆలోచించకుండా, ఎలాంటి దిగులు లేకుండా పడుకో. అలాగే. గుడ్ నైట్. గుడ్ నైట్. బయటకి ఆనందంగా కనిపిస్తున్నావు కానీ లోపలెక్కడో టెన్షన్గా ఉంది కదా? అవునక్క, అవని విషయంలో కొంచెం టెన్షన్గా ఉంది. అవని రాదని అత్తయ్య మావయ్యలు ఫిక్స్ అవుతున్నారు కానీ నాకైతే ఎక్కడో డౌట్ కొడుతోంది. సేమ్ ఫీలింగ్. ఈసారి ఏదో కారణం చేత పొరపాటున గాని నీ పెళ్లి ఆగిపోయిందంటే మాత్రం ఈ జన్మకు నీకు పెళ్లి జరగదు. భయపెట్టకండి రాధగారు. నిహారిక, ఒక అపశకునం లాంటి మాట మాట్లాడమంటావా? వద్దంటే మాత్రం నువ్వు ఆగుతావా ఏంటి? పెళ్లిలోపు శ్రీకర్కి గతం గుర్తుకొచ్చిందంటే ఏంటి నీ పరిస్థితి? ఏమయ్యో, నువ్వు గమ్మునుండు. పిల్లని మరీ భయపెట్టకండి. తప్పకుండా రండి. అలాగే శ్రీకర్ గారు. తొందరగా పదండి, ఇంకా చాలా మందికి ఇవ్వాలి. శ్రీకర్ గారు, అవని అవనితో మాట్లాడొస్తాను, ఉండండి. ఏం మాట్లాడతావు? ఎంత కాదనుకున్నా మీ మరదలే కదా. అయ్యుండొచ్చు గాని అబద్ధాలు చెప్పే అలాంటి వాళ్లతో ఈ సమయంలో మాట్లాడటం అవసరం అంటావా? అలా అని ఇంతకాలం మనతో జర్నీ చేసిన మనిషిని అంత తొందరగా వదిలేలేం కదా. అందరికీ నీలాంటి మంచి మనసుండాలిగా నిహారిక. పోనీలేని శ్రీకర్ గారు, మన మంచి మన దగ్గర, తన చెడు తన దగ్గర. ఇప్పుడే వస్తానుండండి.
ఎలా ఉన్నావని? నువ్వు బాగుండవని నాకు తెలుసులే, ఏదో ఫార్మాలిటీకి అడిగానంతే. రేపే పెళ్లి కదా, అందుకే అందరికి శుభలేఖలు పంచుతున్నాం. పెళ్లి శుభలేఖల్ని వధూవరులమైన నేను, శ్రీకర్ గారు పంచుతుంటే ఆ ఫీలే వేరప్ప. మొన్నేమన్నావు? కార్కి స్టార్టింగ్ ట్రబుల్ వచ్చినట్టే నా పెళ్లికి కూడా స్టార్టింగ్ ట్రబుల్ మొదలైందా? నా కారు 200 స్పీడ్ లో పోతుందవని ఎవ్వరూ ఆపలేరు అని నువ్వనుకుంటే సరిపోదు. నీ వేగాన్ని ఆ దేవుడు ఆపుతాడు. ఎంతసేపు దేవుడు దేవత అనుకో, నీకేదైనా చాతనైతే నువ్వు చెయ్యి. నా పెళ్లి ఆపగలిగితే ఆపు. అప్పుడు నా పేరు మార్చుకుంటాను, ముక్కు నేలకి రాసుకుంటాను. అంతేకాని నా దగ్గర వేదాంతపు చేతకాని మాటలు వద్దు. అర్థమైందా? నాకంతా అర్థమవుతుంది. నీకే అర్థం కావాల్సింది ముందుంది. నీతో ఆర్గ్యూ చేసే సమయం నా దగ్గర లేదు సోదరి. మనము మా పెళ్ళైన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. బాగా కావాల్సిన వాళ్ళకి శుభలేఖలిచ్చి పెళ్లికి రమ్మంటున్నాము. నువ్వు కూడా అందులో ఉన్నావు. ఇంట్లోనే అలా కూర్చుంటే మనం ఏ విషయాల గురించి అయితే బాధపడుతున్నామో ఆ విషయాలే పదే పదే గుర్తుకొస్తుంటాయి. అందుకే కాసేపు అలా ఊసిపోతుందని వెళ్ళాను. చేతిలో ఆ కార్డేంటి? ఇదా తెలిసిన వాళ్ళు ఎవరు ఇచ్చారులే. నీకు తెలిసిన వాళ్ళ, మనకి తెలిసిన వాళ్ళ? నాకు తెలిసిన వాళ్ళే. ఏది ఇలా ఇవ్వు చూస్తాను. చూసి బాధపడ్డం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇవ్వు. అక్క, ఎవరిచ్చారు? నిహారిక బావా దారిలో కార్డ్స్ పంచుతూ కనిపించారు. రేపు నువ్వు పెళ్లికొచ్చి ఎలాంటి గొడవ చెయ్యొద్దు. అలా అయితేనే రా. అలాంటి ఉద్దేశం ఉంటే రావద్దు. అసలు బుద్ధుందా నీకు? ఏమైందక్క? వెంటనే చించి దాని మోహాన పడేయకుండా ఇంటి దాకా పట్టుకొస్తావా? శుభలేఖను అలా చించేయలేం కదక్క. ఇది దాని శుభలేఖ. మరి నీకు? నీ భర్తను మరో ఆడది పెళ్లి చేసుకుంటుంటే ఆ పెళ్లిని ఎలా ఆపాలి అని ఆలోచించడం మానేసి అది శుభలేఖిస్తే ఇంటి వరకు పట్టుకొస్తావా? ఇదిగో ఈ అమాయకత్వం చూసే వాళ్ళు నిన్నిలా ఆడుకుంటున్నారు. మనసుని రాయి చేసుకుంటున్నావా? అసలు నీకేం అనిపించడం లేదా? ఎందుకింత నార్మల్ గా ఉన్నావు? బద్దలవ్వడానికి ముందుండే అగ్ని పర్వతంలా ఉన్నాను. కాకపోతే పెళ్లికి ఇంకా 24 గంటలు టైం ఉంది కదా. నా మాంగల్యం నన్ను ఏదో రకంగా కాపాడుతుందనే నమ్మకంతో ఉన్నాను. నీ నమ్మకం నిన్ను నట్టేట ముంచేలా ఉంది. నువ్వు మాత్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా మొండిగా గడుపుతున్నావు. పిన్ని, ఏంటి నాన్న? నీ నమ్మకం నిజమవుతుందో లేదో నేను చెప్తాను. ఈ 2 వేళ్ళలో ఒకటి పట్టుకో. మీ పిన్ని వెళ్ళి ఆ కుటుంబం కాళ్ళు పట్టుకున్నా కనికరిస్తారో లేదో తెలీదు. నువ్వేమో వేళ్లు పట్టుకోమంటున్నావు. ఆపు నీ ఆటలు. నువ్వు పట్టుకో పిన్ని. చెప్తే అర్థం కదా? అక్క, ఎందుకు అనవసరంగా కోప్పడుతున్నావు? నాలాగే సౌమ్యకుండాల్సిన నమ్మకాలు సౌమ్యకున్నాయి. ఎవరి అభిప్రాయాలని మనం తప్పు పట్టకూడదు. త్వరగా ఏదో పట్టుకో పిన్ని. పిన్ని బాబాయ్ కలిసే ఉంటారు. పిన్ని బాబాయ్ కలిసే ఉంటారు. పసి హృదయాల నుంచి దేవుడు పలికించే మాటలే వస్తాయక్క. అమ్మా, నేను చెప్పినట్టే జరుగుతుంది చూడు.
అలాగే జరగాలని నేను కోరుకుంటున్నానమ్మా. నేను నీకు తాళి కట్టలేదు, మనం పెళ్లి చేసుకోలేదు. రేపే మా పెళ్లి. ప్రస్తుతానికైతే అంతా కూల్గా ఉంది. అలా అని అవని ఏం చేయకుండా ఉంటుందని అనుకోవడానికి లేదు. శుభలేఖని ఇవ్వడంతో మరింత రెచ్చగొట్టినట్టయింది కాబట్టి తన ప్రయత్నాల్లో తనుంటుంది. రేపు పెళ్లి పెట్టుకుని హుషారుగా ఉండాల్సింది పోయి డల్గా ఉన్నావేంటి నిహారిక? ముళ్ళ కంచెలన్నీ దాటుకొని బయటపడ్డట్టు అవని అడ్డు తొలగించుకున్నావు కదా, ఇంకెందుకు టెన్షన్? అవని రేపు పెళ్లి పందిర్లోకొచ్చి కాబోయేవాన్ని తన్నుకుపోతుందేమో అని టెన్షన్ పడుతుంది పాపం. శివంగి లాంటి నిహారికకు టెన్షనా? బయటికి గంభీరంగా కనిపించినంత మాత్రాన భయం లేనట్టా ఏంటి? అది నిజమేలే. ఒక మగాడి కోసం ఇద్దరు ఆడాళ్ల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఒకరేమో తాళి కట్టాడని చెప్తున్నారు, మరొకరేమో తాళి కట్టించుకోవడానికి సిద్ధమవుతున్నారు. అవని గనుక వచ్చిందంటే రేపు పెళ్లి మంటపం చిన్న సైజు యుద్ధరంగంలా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అవని వచ్చే ధైర్యం చేయదని నేననుకుంటున్నాను. అత్తయ్య మావయ్యలు ఫేవర్గా ఉండుంటే వచ్చుండేదేమో. వాళ్ళు ఫేవర్గా లేరు కాబట్టి అవని రాదని నా ఫీలింగ్. లేదత్తా, ఖచ్చితంగా వస్తుంది. శ్రీకర్ మావయ్య కోసమే మన ఇంట్లో ఉంది. శ్రీకర్ మావయ్యని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అవనిని రావద్దని చెప్పానులే, నువ్వు నన్ను మరీ భయపెట్టకు. నిహారిక, అదేంటి నిహారికకి గోరింటాకు పెట్టడం మొదలు పెట్టకుండా ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారా? పెళ్లి కూతురు చేతికి ఎప్పుడైతే గోరింటాకు చేరుతుందో అప్పట్నుంచే అసలైన పెళ్లి కళ మొదలైనట్టు. తొందరగా పెట్టండి. సరే అత్తయ్య. నిహారిక, ఆలస్యం చేయకుండా ప్రశాంతంగా నిద్రపో. పొద్దున కల్లా ముఖం మరింత కళగా ఉంటుంది. సరేనా? సరే అత్తయ్య. ఇన్ని రోజులు నువ్వు పిలిచిన అత్తయ్య అనే పిలుపు ఎంత ఆనందాన్నిచ్చిందో, రేపు శ్రీకర్ తాళి కట్టిన తర్వాత పిలిచే పిలుపు అంతకంటే ఎక్కువ ఆనందాన్నిస్తుంది అని నువ్వనుకుంటున్నావు వేదవతి. పెళ్లి తర్వాత నేను నా కంఫర్ట్లోకి వెళ్ళిపోతాను. అప్పుడు ఆనందాలు కాదు, మీకు టార్చర్ కనబడుతుంది. సరే సరే, మొదలు పెట్టండి. కూర్చో. నిన్నింట్లోకి రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? నీ బంగారు మంగళసూత్రం తీసుకొచ్చాను బంగారం. ఇదిగో తీసుకో. డూప్లికేట్ చేయించాను అనుకున్నావా? ఇది రోల్డ్ గోల్డ్ కాదు, 1 గ్రామ్ గోల్డ్ కాదు, నువ్విచ్చిందే ఒరిజినల్. ఎలా తీసుకొచ్చావు? నీకు డబ్బులు ఎక్కడివి? తాకట్టు పెట్టిన డబ్బులు పొదుపుగా దాచిపెట్టాను. ఓ 1000 రూపాయలు తక్కువైతే వేరే ఫ్రెండ్ని అడిగి విడిపించాను. నీకు 1000 రూపాయలు అప్పించే ఫ్రెండ్ కూడా ఉన్నాడా? నరసింహంగాడికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నీకు తెలియదు బంగారం. నేను గట్టిగా అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు. నా చేతులతో నేనే వేస్తానండి. ఈ పసుపు తాడెందుకు? తీసేస్తా.
అవని నువ్వన్నట్టే మంగళసూత్రం తాకట్టు నుంచి తీసుకొచ్చి ఇచ్చేశాను. ఇప్పుడు చూడు మీ అక్కయ్య ఎంత కలకల్లాడిపోతుందో. ఇంకోసారి అలాంటి పిచ్చి పనులు చేయకు, అప్పుడు రియాక్షన్ వేరేలా ఉంటుంది. అబే అస్సలు చేయను. బంగారం, ఎప్పుడైనా భోజనం పెడతావా? ఇంటి ఫుడ్ తినకపోతే ఆరోగ్యం పాడయ్యేలా ఉంది. నేను వంట చేయలేదు. అవునా? అక్క బయలుదేరదామా? ఎక్కడికి బయలుదేరారు? శ్రీకర్ బాబా పెళ్లికి. ఏంటి? నువ్వు విన్నది నిజమే. నీకు తాళి కట్టింది శ్రీకరే కదా, మళ్ళీ శ్రీకర్ పెళ్లి కంటావేంటి? ఇప్పుడు నిహారికను చేసుకోబోతున్నాడు కదా. మరి వికాస్ని చేసుకుంటాను అన్నావంట? అన్నాను. వికాస్ని చేసుకుంటాను అని చెప్పి శ్రీకర్ పెళ్లికి ఎలా వెళ్తున్నావు? బంధువుల పెళ్లికి వెళ్లకుండా ఉంటామా? అక్కడ పెళ్లి పనులన్నీ చూడాలి కదా. బంగారం, మీ చెల్లెలికి మతి స్థిమితంగానే ఉందా? ఉంది బావా. అన్నా, ఒకసారి పక్కన ఆపవా? ఆటో ఎందుకు ఆపేవే? ఇప్పుడే వస్తానక్క. ఎక్కడికి? ఆ షాప్ లో ఒక గిఫ్ట్ ఆర్డర్ ఇచ్చాను, అయిపోయి ఉంటుంది, తీసుకుని వచ్చేస్తాను. ఇక్కడే ఉండు. అవనిని నేనెప్పుడూ ఈ విధంగా చూడలేదు. అత్త వాళ్ళింట్లో ఏదైనా కష్టం కలిగితే వచ్చి చెప్పుకుని ఏడ్చేది. ఈ రోజు శ్రీకర్ నిహారికల పెళ్లి జరుగుతుంటే కంగారు భయం లేకుండా ఉందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్క బయలుదేరతాం, కూర్చో. ఏంటిది? పెళ్లికి ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందక్క, అందుకే గిఫ్ట్ తీసుకుని వచ్చాను. నువ్వు కూర్చో అక్క. నీ మాటలు చేతలు నాకేం అర్థం కావడం లేదు. మనం మేనకోడళ్ళం. అక్కడ పెళ్లిలో మనం చేయాల్సిన పనులేవైనా ఉంటాయి. తొందరగా వెళ్దాం పదా. కూర్చో, ఎక్కు ఎక్కు. పోనీ అన్నా. నిహారికని ఈరోజు నువ్వు సొంతం చేసుకోబోతున్నావు. యా, ఐఎమ్ సో లక్కీ. ఈ గెటప్ లో నీ లుక్ అదిరిపోయింది బ్రో. థ్యాంక్ యూ. నువ్వు కూడా పెళ్లి కొడుకులాగే ఉన్నావు. అవునా? థ్యాంక్ యూ. నీ పెళ్లి జరుగుతున్నందుకు ఒకవైపు ఆనందం, నా పెళ్లి జరగనందుకు మరొక వైపు బాధ. రెండు బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. అన్నీ అనుకూలించుంటే ఒకే పందిర్లో రెండు పెళ్లిళ్లు జరిగేవి. అందరి సమక్షంలో మీ పక్కనే పీటల మీద నేను అవని కూర్చోవాలి. బట్ నా బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ కాదు బ్రో, అవని లాంటి కన్నింగ్ లేడీ మిస్ కావడం గుడ్ లక్ అనుకోవాలి. నేను తాళి కట్టానని, నేను పెళ్లి చేసుకున్నానని ఎన్ని అబద్ధాలు చెప్పింది. అవని మీదున్న మంచి ఇంప్రెషన్ అంతా పోయింది. లీవ్ ఇట్ బ్రో. ఎవరికి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే అంటారు కదా. నా విషయంలో కూడా అదే జరిగింది. బట్ బ్రో, ఈరోజు 6వ తేదీ, నాకు బాగా కలిసొచ్చే డేటు. ఏ క్షణాన ఏదైనా జరగచ్చు. యూ కెన్ క్యారీ ఆన్. నీ కింద ఏర్పాట్ల దగ్గర ఉంటాను. సరే బ్రో. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి అంకుల్. ఇదంతా చూస్తుంటే నా పెళ్లి కూడా ఈ రోజే అన్నట్టుంది. ఆ అవని నిన్ను చేసుకుంటుందని పిచ్చి భ్రమలో ఉన్నావు. చివరికి హ్యాండ్ ఇస్తుంది చూడు. ఈ గుమ్మంలోకి అడుగు పెట్టడం, ఇదే గుమ్మం నుంచి అవమానంతో బయటకు పోవడం చాలాసార్లు జరిగింది. ఈసారి అలా జరగకూడదని నన్ను ఆశీర్వదించు తల్లి.
అత్తయ్య, నువ్వు చేస్తున్న వెధవ పనులకు, చేసిన మోసాలకు విసిగిపోయి ఇంటి నుంచి బయటకు గెంటేశారు. అయినా సరే సిగ్గు లేకుండా ఎలా వచ్చేసావు? నేనొచ్చింది నా మేనత్త మేనమామల ఇంటికి, మీ ఇంటికి కాదు. అలా చూస్తున్నారండి ప్రసాదరావు గారు? బయటికి వెళ్ళమానండి. ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే నిహారిక శ్రీకర్ల పెళ్లి సవ్యంగా సాగుతుందనుకుంటున్నారా? బావా మీరు ఎమోషనల్ కాకండి. ఆంటీ అంకుల్ ఏమి అన్నప్పుడు మీరెందుకు అబ్జెక్షన్ చెప్తున్నారు? మేము యాక్సెప్ట్ చేయడం లేదు బాబు. చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై మీ ఇంటికి మా ఇంటికి రాకపోకలు ఉండకూడదు. మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభకార్యం జరగబోతుంది. డిస్టర్బ్ చెయ్యొద్దు. మేము గొడవ చేయడానికి రాలేదు, మీరేం కంగారు పడద్దు. మిమ్మల్ని ఏం పెళ్లికి రమ్మని పిలవలేదే, ఎందుకొచ్చారు? మేమేం పిలవని పేరంటానికి రాలేదు. మీ కాబోయే కోడలే నాకు శుభలేఖ ఇచ్చి రమ్మని పిలిచింది. దానికి మీ అబ్బాయి కూడా సపోర్ట్ చేశాడు. కూల్ బావా, కూల్ కూల్. ఏమైంది? అవనిని లోపలికెందుకు రానిచ్చారు మావయ్య? నువ్వే శుభలేఖిచ్చి ఇన్వైట్ చేసావంట కదమ్మా. కార్డుని ఏ రేంజ్ లో వాడుకుందో చూడండి. వాడకం అంటే అలా ఉండాలి. చేసిన దానికి పశ్చాత్తాపడి అక్క చెల్లెళ్ళిద్దరూ వచ్చారు. బంధుత్వం కొద్దీ మేం అనుమతించాం. సైలెంట్ గా పెళ్లి చూసి ఫోన్ చేసి వెళ్ళిపోతారు. మీరు సంతోషంగా ఉండండి, ఎలాంటి గొడవలు పడకండి. అవని, నువ్వు కూడా వీళ్ళ జోలికి రాకు. ఇబ్బంది పెట్టకు, పద్ధతి కాదు. అలాగే అత్తయ్య. మీకు కాబోయే కోడలికి తెలిసినన్ని పద్ధతులు నాకు తెలియకపోయినా ఎంతో కొంత అయితే తెలుసులేండి. కాసేపట్లో ఇద్దరి పెళ్లి జరుగుతుంది కదా, చూసి ఆనందించి అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్ళిపోతారు. అలా సాగదీస్తూ నొక్కి నొక్కి ఎందుకు చెప్తుందో తెలుసా? ఎందుకు? అలా ఏం జరగదని ముందే హింటిస్తుంది. అందులో అంతుందా? ఉంది. బావా, ఈ గెటప్ లో నువ్వు సూపర్ గా ఉన్నావు తెలుసా? ఏయ్, సిగ్గులేందానా? అదేంటి అంత మాట అనేసావు? మరో ఆడదానికి కాబోయే భర్తను పట్టుకొని ఏంటి నీ ఓవర్ యాక్షన్? అయ్యో, నేనెక్కడ పట్టుకున్నాను? నువ్వు భలే మాట్లాడుతున్నావుగా. ఇంకా చాలవని, నువ్వు బయటికి రా. పెళ్లి పీటల మీద కూర్చునే లోపు నీకు గతం గుర్తుకు రావాలి బావా. రా. అవనితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి శ్రీకర్ గారు. సరే నిహారిక. అవనిలో ఏదో తేడా కనిపిస్తోంది నిహారిక. అవునక్క. అన్ని వైపుల నుంచి అందరం కాసుకోకపోతే దెబ్బైపోతాం. అవనితో ఏకాంతంగా మాట్లాడాలి. పంతులు గారు, జరుగుతున్నది నా మేనత్త కొడుకు పెళ్ళి. ఏమైనా పనులుంటే చెప్పండి, చేసేస్తాను. సరేనమ్మా.